ధ్యాన యోగం ఉన్నదానిలోనే తృప్తి పొందడం ఎలా? ఈ వీడియో చివర్లో అసలు ధ్యానం వల్ల మనిషికి ఆరోగ్యం ఎలా వస్తుంది అని చాలా గ్రంథాలు చదివి రీసెర్చ్ చేసి మరీ చెప్పాను. తప్పక చూడండి. అలానే మన ఛానల్ని లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం చేసి నన్ను మోటివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే మనసుని జయించిన వారికి అది వారి మిత్రుడు, మనసుని జయించని వారికి అది ఎప్పుడు శత్రువే. కాబట్టి అర్జున, నీ మనసు శక్తి చేత నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని అన్నాడు కృష్ణుడు. అయితే మనసుకి తెలిసిన భాష రెండు. ఒకటి నచ్చినవి, రెండు నచ్చనివి. మనకు నచ్చే విషయాలే మనసు మన ముందుకి తీసుకొని రావాలంటే ఆ క్షణం మన చుట్టూ ఉండే వాతావరణం నుండి నచ్చినవి మాత్రమే తీసుకోవాలి. అలానే నెగిటివ్ ఆలోచనలు పెరగడానికి కారణం కూడా ముందు వీడియోలో చెప్పాను, తప్పక చూడండి. అయితే దీన్ని మనకు అనుగుణంగా మార్చుకునే పద్ధతిని పరమాత్మ ఈ విధంగా చెప్తున్నాడు. మిత్రుడు శత్రువు పట్ల సమబుద్ధితో ఉండు, శత్రువులు బంధువుల పట్ల న్యూట్రల్గా ఉండు. అలానే పుణ్యాత్ములు పాపాత్ముల పట్ల పక్షపాతం లేకుండా ఉండు. అలానే అతిభోగం, అసలు భోగించకుండా ఉండడం ఒక రోగం. అంటే మరీ ఎక్కువ తినడం లేదా మరీ తక్కువ తినడం, మరీ ఎక్కువ నిద్రపోవడం, మరీ తక్కువ నిద్రపోవడం, ఇలా అన్ని విషయాల్లో ఎవరైతే చేస్తారో వారు అన్నీ ఉన్నా అనుభవించడానికి యోగ్యులు ఎప్పటికీ కాదు. అలా భౌతిక సుఖాలను ఎవరైతే మితంగా ఉంచుకుంటారో వారు మాత్రమే ఎప్పుడు సుఖంగా ఉంటారు. ఇవన్నీ నాకెక్కడ సాధ్యమవుతాయి? ఈ మనసు చంచలమైనది, బలమైనది. వీస్తున్న గాలిని కంట్రోల్ చేయడం తేలికేమో, కానీ మనస్సు మాత్రం చాలా మొండిది అని అర్జునుడు మొరపెట్టుకోగా అప్పుడు పరమాత్మ ఇలా అన్నాడు. ఓ అర్జున, నువ్వు చెప్పింది నిజమే, కానీ అసాధ్యం కాదు. ఈ మనసు చేసే మాయల్ని అసలు పట్టించుకోకుండా ఎక్కువ రోజులు ప్రాక్టీస్ చేయడం ఒక్కటే దీనికి మార్గం. దీనికి ఒక్కటే మంత్రం కూడా, అభ్యాసం, వైరాగ్యం. భౌతిక భోగానికి దగ్గర అవుతున్నాము అంటే దుఃఖానికి దగ్గర అవుతున్నాము. కానీ భౌతిక భోగాలకి నోచుకోవట్లేదు అంటే భగవంతునికి దగ్గర అవుతున్నాము అని అర్థం చేసుకుంటే మనసు తేలికగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మనకు కారులో తిరగాలని ఆశ ఉంది, కానీ కొనే అంత స్తోమత లేదు. పిల్లల్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చదివించాలని మనసు తపిస్తుంది, కానీ ఆర్థిక వెసులుబాటు లేదు. భౌతిక ప్రపంచంలో ఉండే అన్ని విలాసాలు, సినిమాలు, సరదాలు, షికార్లు, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ అనుభవించలేకపోతున్నామే అన్న బాధ తప్ప అనుభవించే యోగ్యత లేదు. కానీ మన పక్కన ఉన్నవారు కారు కొన్నారు, పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు, ఇంకా భౌతిక ప్రపంచంలో అన్ని సుఖాలను అనుభవిస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే అనుభవించాక వృధా కూడా చేస్తున్నారు. దీనికి అర్థం అన్ని సుఖాలు అనుభవిస్తున్న వాళ్ళు గొప్పవాళ్ళు అని కాదు, కొనుక్కోలేని మనం దరిద్రులమని కాదు. ఇది భగవంతుని దృష్టిలో రివర్స్. ఎలాగంటే ఒకసారి విష్ణుమూర్తి నారదుని వెంట పెట్టుకొని భూలోకంలో బాగా బలిసిన ఒక ఇంటి ముందుకు వెళ్ళి ఆకలి అవుతుంది, కొంచెం దానం చేయండి అని అడిగాడట. ఇదేమైనా మీ బాబుగాడి సొమ్ము అనుకున్నావా, లేక ధర్మసత్రం అనుకున్నావా అని అవమానించాడంట ఆ పెద్ద మనిషి. అప్పుడు విష్ణుమూర్తి అతనికి దీవిస్తూ, నీ సంపద 1కి 10, 10కి 100, 100కి 1000 రెట్లు వృద్ధి చెందుగాక అని చేతులు పైకెత్తి ఆశీర్వదించాడు అంట. అదేంటి? పక్కన ఉన్న నారదునికి అర్థం కాలేదు. సరేలే అని ఇంకా కొంచెం దూరం ముందుకు వెళితే అక్కడ ఒక ముసలావిడ చిన్న గుడిసె ఏర్పాటు చేసుకుని జీవనాధారాన్ని గడుపుతున్నది. ఇది గమనించి ఆమె దగ్గరికి వెళ్ళి ఆకలి అవుతుంది అని అడగగా, అయ్యో, తినడానికి ఇంట్లో ఏమీ లేవు, నాకు ఉన్న ఒక్కగానొక్క ఆస్తి ఈ ఆవు పాలు తాగే నేను రోజు బతుకుతున్నాను అని ఆ పాలనే ఇచ్చింది ఇద్దరికి. పాలు తాగిన విష్ణుమూర్తి, నీకు ఉన్న ఈ ఆవు వెంటనే చనిపోవుగాక అని 2 చేతులు పైకెత్తి శపించాడు అంట. అసలేంటి స్వామి, బలిచినవాడు అవమానిస్తేనేమో దీవించారు, దిక్కులేని వారైనా కూడా ఆశ్రమిస్తే శపించారు అని అడగగా, నారద, అవసరమైన దానికంటే ఎక్కువ ఏది ఉన్నా అది మనిషిని సుఖాన్ని ఇవ్వదు. ఇప్పుడు ఆ కోటీశ్వరుడు ఇంకా ధనం పెరిగితే దొంగలకి, దొంగనా కొడుకులకి, కూతుర్లకి, వాళ్ళకి, వీళ్ళకి అందరికీ భయపడతారు. ఎవడు ఏ విధంగా వచ్చి ఈ సొమ్ముని కాజేస్తాడో అని. కానీ ఏమీ లేని వారికి ఆ భయం ఉండదు.
వారు ఎప్పుడూ ప్రశాంతమైన మనసుతో ఎప్పుడు నాలానే ఆనందంగా ఉంటారు అని చెప్పాడంట. ఇది అవసరం కంటే ఎక్కువ ఆశపడడం, ఆశల్ని కనీస అవసరాలకి కుదించడంలో ఉన్న రహస్యం. ఇంకా ధ్యానం గురించి అనేక పద్ధతులు ఉన్నా కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినది ఏంటంటే, శరీరాన్ని, మెడని మరియు తలని ఒకే క్రమంలో ఉంచి అన్ని ఆలోచనలను వదిలేసి ముక్కు చివరనే దృష్టి కేంద్రీకరించాలి. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే శ్వాస మీదనే ధ్యాస ఉంచాలి. కేవలం శ్వాస మీదనే ధ్యాస ఉంచితే ఆరోగ్యం ఎలా వస్తుంది అనేవారికి, మన మనసు ఏ విషయం గురించి ఆలోచిస్తే ఆ విషయానికి సంబంధించిన వివరాలు అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న మనసులో ఆ విషయం పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. కానీ అది పాజిటివ్ మాత్రమే కావాలి అంటే మనకు కావాలి సాధన. అలా సాధన చేసే సాధనమే శ్వాస. మన మనసు ధ్యానం చేస్తున్నప్పుడు అంటే శ్వాస తీసుకుంటున్నప్పుడు అది లోపలికి వెళుతున్న మార్గాన్ని గమనించాలి. అలానే లోపల నుండి బయటికి వస్తున్నప్పుడు ఎక్కడ నుంచి వస్తుందో ఆ మార్గాన్ని కూడా గమనించాలి. ఇంకా పీల్చడానికి వదలడానికి మధ్య ఉన్న ఖాళీ సమయాన్ని కూడా గమనించడం వల్ల మన దృష్టి మొత్తం శ్వాస మీద వెళ్ళే ప్రతి భాగానికి వెళుతుంది. అలా ప్రతి భాగానికి ప్రాణశక్తి అందడం భౌతికపరమైన లాభం ఒకటి అయితే, మన దృష్టి మొత్తం శ్వాస మీదనే ఉండడం వల్ల మనసుకి పాజిటివ్, నెగిటివ్ ఆలోచనలకి అవకాశం దొరకదు. కాబట్టి అది నిశ్చల స్థితికి వచ్చేస్తుంది. ఈ రహస్యాలను అర్థం చేసుకొని మీ మనసుని ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకుంటారు అని ఆశిస్తూ